అప్పుడు అసలు లోపల ఏం జరిగింది అనేది మనకి తెలిస్తే దేవుడు ఈ విధంగా వ్యవహరించాడా, ఇది ఏంటి, ఇది ఇష్టం కాదా అని మనకు అర్థమవుతుంది. చరిత్రలోకి వెళ్తే మీకేం చెప్పాను, హిజ్కియా యొక్క ముని మనవడే జెఫన్యా అని చెప్పాను. హిజ్కియా రాజు తర్వాత ఏ రాజు పరిపాలించాడో తెలుసా? యూదా రాజు అని. హిజ్కియా రాజు తర్వాత ఏ రాజు తర్వాత యూదా రాజ్యాన్ని పరిపాలించారో పాస్టర్ గారు చెప్పారు. మనిషే అనే రాజు పరిపాలించాడు. మనిషి తర్వాత ఆమోను అనే రాజు కూడా పరిపాలించాడు. తర్వాతే ఈ యెషయా అనే రాజు వచ్చాడు. చాలా స్పష్టంగానే రాశాడు. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఆ చరిత్ర అర్థం చేసుకుంటే, ఎప్పుడైతే మనిషి యూదా దేశానికి రాజు అయ్యాడో, యూదుల్లో అక్కడ ఉన్న వాళ్ళు ఏమైందంటే బయలుదేవతను అంటే వాళ్ళ దేశపు కల్చర్ని, వాళ్ళ దేశపు సంస్కృతిని వీళ్ళు అలవాటు చేసుకున్నారు. ఆ యొక్క దేశం అంతా కూడా విగ్రహాలతో నిండిపోయింది. విగ్రహాలతో నిండిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అప్పుడు జెఫన్యా అనే ప్రవక్త ద్వారా యెషయా అనే రాజు వచ్చినప్పుడు ఈ జెఫన్యా అనే ప్రవక్త ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఏ విధంగా ఉన్నారనేది వాళ్ళకి హెచ్చరిక చేయడానికి రాసిన పుస్తకం ఈ జెఫన్యా. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాం. ఏ విధంగా వాళ్ళు ఉన్నారనేది, ఎందుకు దేవుడు మొదటి స్టార్టింగ్ ఈ విధంగా ఒక తీర్పుతో స్టార్ట్ చేశాడు అంటే, ఒక 2వ వచనం చదువుతున్నాను చూడండి. వాక్యము అలా చదవాలనేది మీకు చూపిస్తున్నప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు పుస్తకం అంతా మీరే చదువుకోగలుగుతారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏం చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. 2వ వచనం చదువుతున్నాను చూడండి. ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. మనుషులేమి పశువులేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులేమి సముద్ర మత్స్యములేమి దుర్జనులేమి వారు చేసిన అపవాదములేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నేను నిర్మూలన చేసేదను. ఈ వచనం చూస్తున్నప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషను పాత జరిగిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెఫన్యా గ్రంథం ఉంది కదా, ఆది కాండం నుంచి జెఫన్యా గ్రంథం వచ్చినప్పుడు ఈ యొక్క పుస్తకాలు ఎక్కడైనా ఎలాంటి సంఘటన జరిగిందా? సీనాయి పర్వతం. ఓకే, అంటే మొత్తం భూమి అంతా, ఇక్కడ ఏం రాశాడు, పక్షులేమి జంతువులేమి మొత్తం అన్ని తుడిచిపెట్టిపోయాడు భూమి మీద. అలాంటి సంఘటన ఎప్పుడు జరిగింది? వెరీ గుడ్, మీ అందరికీ మంచిగా నోవహు దినాల్లో జరిగింది. నోవహు దినాల్లో కూడా భూమి మీద ఏముంది, ఒక పక్షి కానీ ఒక జంతువు కానీ భూమి మీద ఉన్న ఏ నరుడు కూడా లేడు. అటువంటి సిచ్యువేషన్ మరలా వస్తుంది అని దేవుడు రాశాడు. అది ఎప్పుడు వస్తుంది అంటే, మీకు ఆ రిఫరెన్స్ కొత్త నిబంధన కూడా ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆ దినం గురించి మాట్లాడతాడు. నేను అప్పుడు ఆ వచనాన్ని చూపిస్తాను. అంటే అటువంటి సిచ్యువేషన్ మరలా వస్తుందని దేవుడు